ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ట్రీ. మీరందరూ ఫిల్మ్ ట్రీని చూడండి. ఫిల్మ్ ట్రీ అంటే మనది, మన సొంతం. నమస్తే చలపతిరావు గారు. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. మీ ఫిల్మ్ ట్రీ ప్రేక్షకులకు నా కళాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత కలిసాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. దగ్గర 55 సంవత్సరాలు 55 years సినీ ప్రస్థానం, జర్నీ. ఒక 1600 సినిమాలు పైగా అయిపోయినాయి. ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది ఇప్పటి వరకు? ఎక్స్పీరియన్స్ ఏముంది, ఎప్పటికప్పుడే ఆనందం. కొత్త సినిమా వస్తే ఆనందం, కొత్త వాళ్ళతో చేస్తే ఆనందం. బట్ ఇదే లైఫ్ కదా, ఇక మాకు వేరే లైఫ్ తెలియదు, వేరే బిజినెస్లు తెలవు. అన్ని జనరేషన్లు చూశారు అన్నీ కదా, దాదాపు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు. అదే అంటే మరి మేము వచ్చిన టైం అదే కదా. కరెక్ట్. దీపాలు అన్నీ చూసాం. కిరసనాల బుడ్లు, అక్కడి నుంచి నెమ్మదిగా టెలిఫోను, తర్వాత వచ్చింది తర్వాత టీవీ వచ్చింది, తర్వాత ఇప్పుడు వచ్చేదానికి సెల్లు వచ్చేసినాయి. అది ఇదివరకు ఫోన్ చేయాలంటే గంటల తరబడి కూర్చోవలసి వచ్చేది. ట్రంకాలు, ఆ ట్రంకాలు కూడా మనకి వినపడేది కాదు. మధ్యలో ఆపరేటర్ చెబుతూ ఉండేవాడు, ఏమంటే మీరు ఎలా ఉన్నారు అడుగుతున్నారు, చెప్పబోయే బాగానే ఉన్నామని. అలా ఉండేది. అటువంటిది ఇప్పుడు దొడ్లో కూర్చుని కూడా అమెరికా మాట్లాడుతున్నాం. ఆ లెవెల్కి వచ్చాం. అన్ని అలా చూసుకుంటూ వస్తున్నాం. రైట్. అన్ని జనరేషన్లతో కలవటమే కాకుండా అన్నీ కొత్తగా వచ్చాయి, అన్నీ చూసుకుంటూ వస్తున్నాం. కానీ సార్, మీరు చెన్నై వితౌట్ అంటే ఎవరు బ్యాక్గ్రౌండ్ రికమెండేషన్ కానీ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేని టైంలో మీరు ఒక్కళ్ళే ఒంటరిగా ₹1,00,000 అది కూడా చేతిలో పట్టుకొని చెన్నైలో దిగారు. అవును. అంటే యూత్ చదువుకుంటున్నాం, అప్పటికి బీఎస్సీలో చేరాం, మంచి పొగరుగా ఉండేవాళ్ళం. అప్పటికే ఒక 100 నాటకాలు వేసేసాం. చాలా వాటిలో బెస్ట్ యాక్టర్, హైదరాబాద్ వస్తే బెస్ట్ యాక్టర్, బెజవాడ వస్తే బెస్ట్ యాక్టర్, బందర్ వెళ్తే బెస్ట్ యాక్టర్, ఇలా వచ్చింది. ఆ అహంకారంతో ఏముందలే, ఇప్పుడు మద్రాసు వెళ్ళిపోయి రామారావు, నాగేశ్వరరావు హీరోలు కదా, వాళ్ళలో ఎవరినన్నా రీప్లేస్ చేయలేకపోతామా మనం అనే అహంకారంతో బయలుదేరి సర్కారు ఎక్కేసాం. ₹1,00,000 చేతిలో ఉన్నాయి. అక్కడ దిగినాక తెలిసింది అసలు సినిమా అంటే ఏంటి, సినిమా అంటే ఎంత లోతు ఉంటుంది, అసలు రానిస్తారా, మనని యాక్ట్ చేయనిస్తారా, స్టూడియోకి రానిస్తారా, రానివరా, అదొక మహాసముద్రం. అప్పటికి వాళ్ళిద్దరే హీరోలు, వాళ్ళు చెప్పిన మాటే వేదం. ఇంకా మిగిలిన వాళ్ళంతా ఉన్నారు, ఆర్టిస్టులు అంతా ఉన్నారు, కానీ వేషాల కోసం తిప్పలు పడుతూ ఉండేవాళ్ళు. చిన్న బిల్డింగుల మీద హట్లు ఉంటాయి, వాటిల్లో ఉండేవాళ్ళు. ఎవరికి పొజిషన్ లేదు, సినిమాలు కూడా తక్కువ ఉండేవి. తర్వాత మేము వెళ్ళిన టైంలో డబ్బింగ్లు లేవు. ఇవాళలాగా అసలు ఏ లాంగ్వేజ్ రాకపోయినా కూడా యాక్ట్ చేసే స్టేజ్ కాదు. మన డైలాగు మనమే చెప్పాలి, ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ ఉండాలి. పైగా మేము వెళ్ళినప్పుడు అన్నీ మైథాలజీ సినిమాలు, సోషల్ సినిమాలు తక్కువ. ఆ మైథాలజీ క్యారెక్టర్కి సూట్ అవ్వాలి, ఆ లాంగ్వేజ్ బాగా మాట్లాడాలి, తెలుగు చక్కగా రావాలి. తెలుగు వచ్చిన వాళ్ళకే వేషాలు. ఎందుకంటే సౌండ్ రికార్డింగ్ లేదు, స్టూడియోలో రికార్డ్ చేసిందే మనం థియేటర్లో వినేవాళ్ళం. డబ్బింగ్లు అలాంటివి ఏమీ లేవు. బిగినింగ్లో అసలు డబ్బింగ్లే లేవు, అసలు లేవు. ఓకే, డబ్బింగ్ చెప్పలేదు. దాని తర్వాత స్టేజ్ ఏంటంటే రీల్ వేసి డబ్బింగ్ చెప్పమనేవాళ్ళు. రీల్ మొత్తం తిరుగుతూ ఉండేది, చెబుతూ ఉండాలి, మనది ఎక్కడ వస్తే అక్కడ చెబుతూ ఉండాలి. అది కూడా చూసాం. దాని తర్వాత బిట్లు ఆ అంటే రికార్డింగ్, ఈ అంటే రికార్డింగ్, ఊ అంటే రికార్డింగ్, అలా వచ్చింది. ఇప్పుడు వచ్చేదానికి అసలు ఏ లాంగ్వేజ్ రాపోయినా పర్వాలా,
ఏదో నీ ఇష్టం వచ్చింది 1 2 3 4 చెప్పేవా అని ఆ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు. దాని మీద పేస్ట్ చేస్తున్నారు వాయిస్. ఇన్ని చూసాం మేము. సందడిగా ఉండేది అప్పుడు. రీల్ వేసేవాళ్ళు. రీల్ మొత్తం ఒకేసారి చెప్పాలి. మెమరీ ఎక్కువ ఉండాలి, మెమరీ బాగా ఉండాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ టైంలో ₹1,00,000కి సంబంధించి అంటే మీరు ఏదన్నా ల్యాండ్ కొనుక్కుంటే ఇప్పుడు 100 కోట్లు అయి ఉండేది అనుకుంటా కదా. అదే చెప్తున్నా. ఆంధ్రా క్లబ్ పక్కనే 4,000 గ్రౌండ్. గ్రౌండ్ అంటే 2,400 అడుగులు. మనం ఇక్కడ ఉన్నాం. ఎన్నాళ్ళు యాక్ట్ చేస్తామో తెలవదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలవదు అని ₹1 కూడా ఇన్వెస్ట్ చేయలే ఎక్కడ. బట్ వేషం వేయాలంటే స్టైల్గా బతకాలి. కారు పెట్టాం. మంచి ఇంట్లో ఉండాలి. ఆ రోజుల్లోనే ₹1,200 ఇంట్లో ఉన్నాం. ఇవన్నీ చేస్తే ఒక డబ్బింగ్ సినిమా చేశాం. ఆ డబ్బింగ్ సినిమా ఫ్లాప్ అయింది. కారు కొంటే కారు యాక్సిడెంట్ అయింది. సో ఆ ₹1,00,000 అలా అయిపోయినాయి. ఆ తర్వాత ఏం చేయాలో తెలవాల. ₹15కి అద్దెకి వెళ్ళిపోయాం ఆ ఇంట్లో నుంచి. అక్కడే ఆడపిల్లలు 2 పుట్టారు. ₹15 అద్దె. అదే అలా లాక్కొచ్చే టైంలో నెమ్మదిగా ఇక వేషాలే, వేరే పని లేదు, అన్నీ పోయినాయి. ప్రొడ్యూసర్ పోయింది. ప్రొడ్యూసర్ అయితే ఏదో వేషాలు వచ్చేస్తాయని ఒక ఆశ. కారు గీరు మెయింటైన్ చేసి మంచి ఇల్లు మెయింటైన్ చేస్తే వస్తాయని రోజుకి ఒక 7-8 కంపెనీలు తిరిగేవాళ్ళం. తర్వాత మా సైకిల్ మీద, బస్సుల్లో ఒక్కో రోజున బస్సుకు కూడా డబ్బులు ఉండేవి కాదు, 20 పైసలు ఉండేవి కాదు. నడిచి వెళ్ళిపోయేవాళ్ళం. ప్రొడ్యూసర్ని చూడాలంటే వారం రోజులు 10 రోజులు పెట్టేది. మేనేజర్ వాళ్ళని ఇచ్చేవాడు కాదు, కో డైరెక్టర్ వాళ్ళని ఇచ్చేవాడు కాదు. సరే వీళ్ళందరినీ నెమ్మదిగా దాటుకుని ఇక వేషాల్లో పడ్డాం. రామారావు గారితో పరిచయం అయింది. రామారావు గారితో నేనే డైరెక్టే కదా అప్పుడు అన్నీ. ఎవరు రికమెండేషన్లో లేవు, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు మద్రాసులో. రామారావు గారి దగ్గరికి వెళ్ళి, రామారావు గారి దగ్గరికి ఎలా వెళ్ళాను అంటే నవ్వుతారు. పొద్దున్నే రామారావు గారి ఇంటికి ఒక 5-6 బస్సులు వస్తాయి. తిరుపతి అవన్నీ తిరిగి ఆయన చూడటానికి వస్తే, ఆయన వచ్చి కనపడితే ఆయన కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చేవాడు. ఆయన మర్యాదగా అందరినీ ఎక్కడి నుంచి వచ్చారు బాబు, ఏ ఊరు వెళ్తున్నారు ఏంటి ఇవన్నీ అడిగేవాడు. దాంతో వాళ్ళకి ఆనందం. ఆ ట్రిప్పు సుభిక్షంగా తిరిగాం మనం అని ఒక ఆనందంతో వెళ్ళిపోయాడు. ఆ ట్రిప్లో నేను వెళ్ళా. ఎలా వెళ్ళాలి? వెళ్ళి అందరూ వెళ్ళిపోయినాక నేను ఉండిపోయా. నువ్వేంటయ్యా ఉన్నావు అని చెప్పా. రామారావు గారి ఊరు పక్కనే మా ఊరు. అటు నాగేశ్వరరావు గారికి రామారావు గారికి మధ్యలో ఉంటాను నేను. ఏంటయ్యా నువ్వంటే, నేను ఈ విధంగా బీఎస్సీ చదువుతా సినిమాలు యాక్ట్ చేయాలని వచ్చేసాను. ఎక్కడ వస్తాయా నీకు వేషాలు? వెళ్ళిపో, నువ్వు కామ్గా వెళ్ళిపోయి ఆ బీఎస్సీ పూర్తి చేసుకో. ఆల్రెడీ నీకు పెళ్లి కూడా అయిందంటున్నావు. నువ్వు అయిపోయినాక జాగ్రత్తగా అప్పుడు రా, అప్పుడు చూద్దాం వేషాలు. ఇక్కడ వేషాలు అంత తొందరగా రావు అని చెప్పాడు. సరే నేను రాజుగానే వచ్చేసా బయటికి. మళ్ళీ 2 రోజులు ఆగి మళ్ళీ వెళ్ళా. ఏంటి నువ్వు? ఆయనకి మెమరీ ఎక్కువ. 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత కనపడ్డా కూడా నువ్వేంటి ఫలానా చలపతిరావు కదా ఇక్కడ ఉన్నావేంటి అని అడిగేవాడు ఆయన. అంత మెమరీ. సరే చెప్పా నేను. ఇంకా వచ్చాం కదండి, ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే నా వల్ల కాదు, వెళ్ళలేను. ఈ సినిమా ఫీల్డ్ అటువంటిది, ఏమైనా సరే వేషం వేయాలి. అప్పుడు కథానాయకుడు అని జరుగుతూ ఉండేది సినిమా. హేమాంబరధరరావు అని డైరెక్టర్. ఆ చీఫ్ మినిస్టర్ జయలలిత, రామారావు గారు పేరు అందులో. నువ్వేంటయ్యా నువ్వు ఎక్కడో మొండేళ్ళలాగా ఉన్నావు అని చెప్పి హేమాంబరధరని పిలిచి, ఇతనికి రేపు కమిషనర్ వేషం ఉంది కదా, అదేం చేసేయండి, మరి డైలాగ్ ఎలా చెప్తాడో చూద్దాం అన్నాడు.
సరే ఆ రోజు ఒక 14 మంది ఆర్టిస్టుల కాంబినేషన్ నాకు హేమాహేమిలు నాగభూషణం గారు, మిక్కిలేని గారు, రామారావు గారు, మొత్తం డైలాగులు నేనే. ఈయన్ని కమిషనర్ చేయటం, మళ్ళీ అపోజిషన్ వాళ్ళు పెడితే కమిషనర్గా దింపేయటం, ఇవన్నీ అయిపోయినాయి. బాగుంది, మనవాడు బాగా చెప్పాడు డైలాగు, మనవాడిని ఎంకరేజ్ చేయండి అని అన్నాడు ఆయన. ఇక అంతే. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడాల. వీళ్ళు కనపడతా ఉండేవాడిని. ఆయన ఉన్న సినిమాలలో వేషం వేసేవాడిని. ఏదో ఒక వేషం ఉండేది. వేషం ఉంటే ఆయనే ఒక్కో సినిమాలో 2 వేషాలు వేయించేవాడు. దానశరవరణ కర్నెల్ లేదలికి నేను 4 వేషాలు వేసాను, అదే ఆయన 3 వేసాడు. హైలైట్. దాంతో పాపులారిటీ పెరిగిపోయింది. చలపతిరావు అంతకుముందు ఈ ఇన్స్పెక్టర్ వేషాలు, రౌడీ వేషాలు ఇలాంటివన్నీ వేస్తూ ఉండే. ఎక్కడ అప్పుడుకి రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి వీళ్ళంతా కూడా యాక్టర్లు. ఏ వేషం వచ్చినా ముందు నన్ను పిలిచేవాళ్ళు. ప్రతి వాళ్ళకి నేను సరదాగా ఉండేవాడిని. ప్రతి వాళ్ళకి నేను ఫ్యాన్ అయిపోయా. ఇన్స్పెక్టర్ చలపతిరావు పిలవండి అనేవాళ్ళు. అప్పటికే దాదాపుగా 100 ఇన్స్పెక్టర్లు వేసా. ఓకే. వేసి ఇక ఇవాళ నుంచి ఇన్స్పెక్టర్ వేయను నేను అని చెప్పి మానేస్తే తప్ప నాకు వేషాలు మారలా. ఓకే. ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్ ఎవరయ్యా అంటే రామారావు ముందు, రామారావు తర్వాత దేవివారి ప్రసాద్ వచ్చాడు, ప్రొడ్యూసరు. ఫ్రెండ్స్ కలిసి ఉండేవాళ్ళం. అతను చచ్చిపోయాడు. చచ్చిపోయినాక ఈవీవి వచ్చాడు. బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురే. వాళ్ళ తర్వాత ఇంతవరకు నాకు మళ్ళీ మంచి ఫ్రెండ్ తగల. ఇంకా ఎవరితోనూ చేయలే. ఈవీవి చచ్చిపోయినాక ఒక 1 సంవత్సరం పాటు సఫర్ అయ్యాను బాగా. సఫర్ అంటే తెలిసిన మనిషి పోయాడు. ఆయన బతికుంటే సంవత్సరానికి 2 సినిమాలు తీసేవాడు. అయితే 40-50 మంది ఆర్టిస్టులు బతికేవాళ్ళు. డెఫినెట్గా మాకు వచ్చింది ఈ వేషం అనుకునేవాళ్ళు. ఆయన కూడా పోయాడు. ఆయన పోతే ఇక ఆ తర్వాత ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయలే. సినిమాలు కూడా తగ్గించా. అంతకుముందు ఎప్పుడూ రోజు 2 సినిమాలు 3 సినిమాలు చేసేవాడిని. ఎప్పుడూ బిజీగానే ఉండేవాళ్ళం. ఎందుకంటే అందరు డైరెక్టర్లు మనవాళ్ళే, అందరూ యాక్టర్లు, హీరోలు అందరూ ఎన్ని పాలిటిక్స్లో ఉన్నా కూడా నన్ను పిలిచేవాళ్ళు. అందుకే నేను అందరు హీరోలతో చేశా. మీరు వెళ్ళిన టైంకే వాహిని ఎవరైనా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు వాహిని స్టూడియోకి వెళ్ళేవాళ్ళు. అవును, మ్యాక్సిమం వాహిని స్టూడియో అక్కడ ఉన్న వాటిల్లో ఇదేవాళ్ళు. కానీ మీరు రామారావు గారిని ఎంచుకోవడానికి రీజన్ ఏమన్నా ఉందా అప్పటికి? బిగినింగ్ నుంచి రామారావు అంటేనే ఇష్టం. మిగిలిన ఎవరన్నా ఇష్టం ఉండేది కాదు. ఓహో, ఓకే. ఫ్రమ్ ది బిగినింగ్, చైల్డ్హుడ్ నుంచి రామారావు అంటే ఎందుకో ఇష్టం. ఆయన వేషాలు అప్పటికి కృష్ణుడు రాముడు వేయలేదు. అంతకు ముందు నుంచి మనిషి మంచాడు, హెల్పింగ్ నేచరు. మీరు బాగా యాక్ట్ చేశారనుకోండి, డైలాగ్ బాగా చెప్పారనుకోండి, వెంటనే నలుగురికి చెప్పేవాడు, మనవాడు బాగా డైలాగ్ చెబుతున్నాడు, నెక్స్ట్ పిక్చర్లో పెట్టండి. మనం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఆయనే. ఓకే. యాజ్ ఏ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, హీరోగా ఇక అటువంటి మనిషి మళ్ళీ రాలా ఇంతవరకు. ఎవరు రారు కూడా అనుకుంటా. ఏ క్యారెక్టర్ వేసినా ఫిట్ అయ్యేవాడు ఆయన. దుర్యోధనుడు వేస్తే ఆయన ఉండేది 5'10", 6 అడుగుల మనిషిలాగా ఉండేవాడు, పెరిగిపోయేవాడు. కృష్ణుడు వేస్తే ఒదిగిపోయేవాడు, ఆడంగితనం అవన్నీ వచ్చేసాయి. క్యారెక్టర్లో స్టడీ చేసాడు ఆయన. మంచి మంచి ఆర్ట్ డైరెక్టర్లు పెట్టుకుని, మంచి మంచి రైటర్లు పెట్టుకుని, ఎప్పుడూ కూడా ఆ కృష్ణదేవరాయల కాలంలాగా 7-8 మంది రైటర్స్ ఉండేవాళ్ళు ఆయన దగ్గర. పొద్దున్నే 3:30-4 వచ్చేసి డిస్కషన్. పురాణాలన్నీ ఆయన హోపాసన పట్టేశాడు. ఏ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండాలి, ఏ క్యారెక్టర్ ఏ బొట్టు పెట్టాలి, ఇవన్నీ ఆయనగా పెంచుకున్నాడు. మనం ఇష్టపడ్డామంటే నేనే కాదు కదా,
ఆంధ్రదేశమే ఒప్పుకుంది, ఇండియానే ఒప్పుకుంది. బిగినింగ్లో క్యారెక్టర్ అంటే ఒకవైపే మీరు అంటే నాట్ ఓన్లీ ఈ ఎస్ఐ క్యారెక్టర్లే కాకుండా కొన్ని కొన్ని విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లే ఎక్కువగా మీకు టచ్ అవుతూ వచ్చాయి. అవును. ఇంకా అదే కంటిన్యూ అయినాయి కదా, అదే పరంపర. ఇది సినిమా అంటే ఎలా ఉంటుందంటే, మీరు ఒక వేషం ఇచ్చారనుకోండి, అదే వేషం అందరూ ఇస్తారు. రౌడీ అంటే రౌడీయే, ఇన్స్పెక్టర్ అంటే ఇన్స్పెక్టరే, ఫాదర్ అంటే ఫాదరే. ఆ తర్వాత బ్యాచ్లో పరుచూరి బ్రదర్స్ వచ్చారు. పరుచూరి బ్రదర్స్ వచ్చి మళ్ళీ దాన్ని 3 విలన్స్ చేశారు. 2 కామెడీ విలన్స్, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య గారు, మధ్యలో నేను సీరియస్ విలను. ఇలా కొంతకాలం సీరియస్ విలన్ చేశాం. అసలు కట్ త్రోట్ విలన్ అంటే ఇలా ఉంటాడా అయ్యో అనుకునేటట్టు చేశారు పరుచూరాళ్ళు. పరుచూరాళ్ళు కాలం జరుగుతూ ఉండగా రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి గారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ క్యారెక్టర్. విలన్ అంటే విలను, నాగేశ్వరరావు పక్కన విలన్ అంటే చలపతిరావుని పిలువ అనేవాళ్ళు, పిలిచేసేవాడిని. ఈ విధంగా క్యారెక్టర్లు మారిపోతూ ఉండేవి. ఒక్కొక్క రైటర్ వచ్చినప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చేది. ఇందులో విలన్ అంటే అందులో ఫాదరు, ఇందులో కామెడీ. ముత్యాల సుబ్బయ్య గారు కామెడీ చేద్దాం అనేవాడు, సరే పదే చేద్దాం. ఇన్స్పెక్టర్ ప్రతాప్లో ఫుల్ లెంగ్త్ కామెడీ. ఈవీపీ గారి దగ్గర అన్ని సినిమాలు కామెడీ, సీరియస్, ఫాదరు, బ్రదరు అన్నీ చేశా. ఆల్ టైప్స్ చేస్తూ ఉండేవాడిని. ఇది అది అని లేదు, ఇది కావాలి నాకు అని చెప్పి నేను ఎప్పుడూ కూర్చునేవాడిని కాదు. ఎంత ఇస్తున్నారు అని చూసేవాడిని కాదు. ఏ ముదుమలై ఫారెస్ట్ వెళ్ళి ఒక నెల రోజులు చేస్తే 2500, 3000 ఇచ్చేవాడు. తీసుకుని జేబులో పెట్టుకు వెళ్ళిపోయేవాడిని. లేకపోతే రామారావుని అడ్డం పెట్టుకుని నేను కోట్లు సంపాదించవచ్చు. బట్ ఏనాడు నేను ఎవరిని అడగల, అందరితో ఎమికబుల్గా ఉండేవాడిని. తర్వాత మనలో ఇంకొక సుగుణం ఏంటంటే, మీ మాటలని వాళ్ళకి, వాళ్ళ మాటలు వాళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళకి చెప్పేవాడిని కాదు. అక్కడే మీరు పక్కనే నన్ను తిట్టారనుకోండి, అది అక్కడితో మర్చిపోయేవాడిని. ఆయన ఇష్టం, అది నీ ఇష్టం, నువ్వు తిట్టుకుంటావు, నాకేం సంబంధం లేదు. ఎప్పుడన్నా నేను హర్ట్ అయితే అప్పుడు చెప్పేవాడిని, తప్పయ్యా, మనం ఇలా తిట్టుకోవడం తప్పయ్యా, అందరం కలిసి ఉండాలి, అందరం కడుపు చేతితో పట్టుకుని వచ్చిన వాళ్ళమే, ఎవడో రాయల్ ఫ్యామిలీ నుంచి రాలి, గోల్డెన్ స్పూన్తో ఎవరు రాలా అని చెప్పేవాడిని. అంతే, అంతవరకే. ఓకే ఓకే. ఆ తర్వాత ఇంటర్ఫీర్ అయ్యేవాడు కాదు. అలాగే లేడీస్ కూడా అందరూ బాగుండేవాళ్ళు. మనం అందరినీ గౌరవించేవాళ్ళం. లేడీస్ అంటే ముందు అసలు ఫస్ట్ గౌరవించేది మనం. సినిమా వాళ్ళని ఏమన్నా అంటే నేను ఊరుకునేవాడిని కాదు. ఏదో వాళ్ళు ఇంట్లో బాధలుండి సినిమాల్లోకి దిగారు తప్ప, లేకపోతే వాళ్ళు తిరగాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు అదే ఇంట్లో అందరూ బాగా చూశారనుకోండి, కష్టపడాల్సిన అవసరం ఏముంది, బయటికి రావాల్సిన అవసరం ఏముంది. ఆ ప్రిన్సిపల్ నాది. అందుకని లేడీస్ అంతా నేనంటే చాలా బాగా చూసేవాళ్ళు, ఓకే, సొంత బ్రదర్ లాగా. స్టూడియోలో ఉన్నప్పుడు సార్, ఈ కృష్ణ గారు కావచ్చు, లేకపోతే మన నాగేశ్వరరావు గారికి కానీ వీళ్ళు కానీ ఎక్కువగా మీరు గౌరవం ఇచ్చేవాళ్ళు కాదు. ఫస్ట్లో స్టార్టింగ్ అర్థం కాకనా, అంటే నమస్కారం పెట్టడం కానీ లేకపోతే ఇది కానీ, వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకునేవాళ్ళ? అపార్థం చేసుకోవాలా. నా ఉద్దేశంలో ఏంటంటే రామారావు ఒక్కడే ఆర్టిస్ట్ అని. ఓహో, ఆయనే దేవుడు, ఎవ్వరూ ఆర్టిస్టులు కాదు. ఓకే, ఆయన తర్వాతే ఎవరైనా. ఆ తర్వాత ఆయనతో కలిసి యాక్ట్ చేసేటప్పుడు కలిసిపోయాను నేను అందరితో. అప్పుడు అర్థం చేసుకున్నారు వాళ్ళు, ఓ ఈడు ఫెనటిక్ రా, రామారావు అంటే పెంచుతూ ఉన్నాడు, అంతేగాని వేరే ఏమీ లేదని చెప్పి డిసైడ్ అయ్యారు. నా ఉద్దేశం అదే, రామారావు ఒక్కడే ఆర్టిస్టు, నాగేశ్వరరావు కూడా ఆర్టిస్ట్ కాదు అనేవాడిని నేను. ఏమనుకునేవాళ్ళు కదా వాళ్ళు? ఏమనుకునేవాళ్ళు కాదు, సరదాగా ఉండేవాళ్ళు. సరదాగా మాట్లాడతాడయా, అతనిలో ఏముంది, కల్మషం లేదనుకునేవాళ్ళు. అనుకుని చాలా ప్రేమగా చూసేవాళ్ళు. ప్రతి వాళ్ళు ఎవరి క్యారేజ్ వచ్చినా కూడా నన్ను ముందు పిలిచి భోజనం పెట్టేవాళ్ళు. సరదాగా ఉండేది, అందరితో సరదాగా ఉండేది. ఎందుకంటే మనకి లోపల ఏమి కుళ్ళు కుసిద్ధం లేదు. ఆడు బ్యాడ్ అని ఎప్పుడు అనేవాడిని కాదు. బట్ రామారావు ఒక్కడే దేవుడు. ఎందుకంటే అటువంటి డైరెక్టర్ రాడండి, అటువంటి ఆర్టిస్ట్ రాడు. ఆ సబ్జెక్ట్ మీద ఆ కృషి అటువంటిది. నేను కళ్ళారా చూసేవాడిని కదా.
7-8 మంది రైటర్స్ పెద్ద పెద్ద వాళ్ళని పోగు చేసేవాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళం వాళ్ళతో కూర్చుని ఆ డిస్కషన్లో ఉంటే ఇంకా అంతకన్నా ఆ తర్వాత ఈవీవి గారిలో చూసేది మళ్ళీ ఈయన అంతే 7-8 మంది రైటర్స్ని పెట్టుకుని కూర్చుని చేసేవాడు. అక్కడ సక్సెస్ వచ్చింది వీళ్ళందరికీ, సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్. ఓకే ఓకే. మిగిలిన వాళ్ళందరికీ లేదని కాదు, వాళ్ళకి కూడా ఉండి ఉంటుంది, బట్ వాళ్ళ సంగతి మనకు తెలవదు. అదే మనం అటు ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వాలి. కానీ బిగినింగ్లో సార్ అంటే మీ వ్యవహార శైలి అంటే ఊరికి సంబంధించి ఎలా ఉండేదో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అలానే ప్రవర్తించేవాళ్ళు కొంతకాలం వరకు. ఉన్నాం తెలవదు కదా మనకి, అసలు తెలవదు. బూతులు కూడా తిట్టేవాళ్ళు కదా, బట్ వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, కృష్ణా జిల్లాలో ప్రతివాడు నీ అమ్మ అంటాం అలవాటు. ఎవరిని కదపండి మీరు, ఓరి నీ అమ్మ అదేం గొడవరా అనేవాడు, నాగేశ్వరరావు అనేవాడు. మాకు అది అలవాటు అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక కూడా చాలా కాలం మారలా. తర్వాత తెలిసింది, ఓ తప్పు ఇది మనం అనకూడదని చెప్పి మారిపోయాను, నేనే మారిపోయాను. అది ఊత పదం, ఊత పదం అది అక్కడ. అదే ఓరి నీ అమ్మ భలేవాడురా నువ్వు అంటారు, ఇప్పటికీ అంటారు. అదే అదే భలే పని చేసేవరా నువ్వు అంటారు. ఇబ్బంది పడ్డారా అట్లా ఇలాంటి తెలవదు. ఓకే, వచ్చిన కొత్తలో మనకు తెలవదు, ఇది తప్పు మాట్లాడుతున్నాం అని ఉండేది కాదు, మాట్లాడేయటమే. అది ఏమన్నా అనుకునే తర్వాత తెలిసింది లేటుగా. అక్కడి నుంచి మళ్ళీ మారిపోయాం, అంట మానేసాం బూతులు తిట్టడం. లేకపోతే బూతులు మాకు అక్కడ కామనం. ఎవరినైనా సరే అది ఎందుకో మరి జిల్లాలోనే ఉంది అది. ఎన్టీఆర్ గారి దగ్గర మీరు కంటిన్యూగా ఉంటున్నప్పుడు ఈయన ఎన్టీఆర్ గారి మనిషి అని చెప్పేసి మీకు క్యారెక్టర్లు దూరం చేయటం కానీ ఇట్లాంటిది ఏమైనా జరిగింది? అప్పుడు కూడా కొన్ని ప్రొడక్షన్లు చాలా జరిగాయి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు, దాసర్ గారు ఉండేవాడు, ఏదైనా వేషం వస్తే కో డైరెక్టర్లు చెప్పేవాడు, చలపతిరావు ఉన్నాడు కదా, ఉదయ అతను రామారావు మనిషి రాడు అనేవాళ్ళు. తర్వాత లేటుగా తెలిసింది, ఓకే రామారావు మనిషి కాదు, ఆయన ఎవరికైనా చేస్తాడని. తర్వాత దాసర్ గారి దగ్గర చాలా సినిమాలు చేశా. అలా అనుకునేవాళ్ళు. అనుకుంటే మనం పట్టించుకునే వాళ్ళం కాదు, మనకు వచ్చే వేషాలు మనకు వస్తాయి. రైట్. నా ప్రిన్సిపల్ ఎప్పుడు అంతే, మనకు వచ్చే వేషాలు మనకి వస్తాయి, ఎక్కడున్నా వస్తాయి, ఎక్కడికి పోవు. ఆ బిలీఫ్లో ఉండేవాడిని నేను. సో అలాగే వచ్చాయి. రోజు 3 షిఫ్ట్లు చేసేవాడిని. బాగా బిజీయెస్ట్ ఆర్టిస్ట్ అనమాట అప్పుడు. ఎవరిని కేర్ చేసేవాళ్ళం కాదు మెయిన్. ఎందుకంటే రామారావు ఉన్నాడని అహంకారం కాదు, ఓకే, బట్ ఎందుకో కేర్ చేసేవాళ్ళం కాదు. ఒక రకంగా ధైర్యం కూడా అదే కావచ్చు. అయి ఉండొచ్చు, వెనక ఆయన ఉన్నాడని ఒక ధైర్యం కూడా అయి ఉండొచ్చు. మాట పండించేవాడు కదా ఆయన, ఏమన్నా అన్నా కూడా ఊరుకునేవాడు కదా ఎవరిని. ఏదన్నా మంచి చెడు ఉంటే చెప్పేవాడు, ఇలా చేయి అలా చేయని. ఎందుకో ఎఫెక్షన్ ఎక్కువ ఉండేదండి అందరిలో ఉండేది. ఈ హైదరాబాద్ వచ్చినాక ఆ ఎఫెక్షన్ కనపడలా, ఎక్కడా కనపడలా. రామారావు గారి లైఫ్లో మ్యాక్సిమం చాలా దగ్గరగా ఉన్న వ్యక్తిగా మీరు, ఆ టైంలో నాగేశ్వరరావు గారికి ఈయనకి మధ్య పోటీతత్వం అదేంటి? ఒక విభేదాలనంటూ కొన్ని క్రియేషన్స్ జరిగాయి ఆ టైంలో. అంటే మధ్యలో ఉన్న కొంతమంది ప్రొడ్యూసర్లు చేశారండి. వాళ్ళు చేసిన దానికి నాగేశ్వరరావు హైదరాబాద్ వెళ్ళిపోవడానికి కారణం అదే. లేకపోతే వెళ్ళేవాడు కాదు. ఓకే, ఇక్కడుంటే పోటీతత్వం, రామారావుకి ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. నాగేశ్వరరావు ప్రొడ్యూసర్లు కూడా ఇక్కడుంటే కన్నా అక్కడ సుఖం అని చెప్పి అక్కడికి షిఫ్ట్ చేయించేశారు బలవంతాలు. సరే, అది ఏదో వేరే కారణాలు చెబుతారు కానీ పోటీతత్వం లేకపోతే 12 సినిమాలు వాళ్ళిద్దరూ కలిసి చేయరు. ఇండస్ట్రీలో ఇంతవరకు 12 సినిమాలు చేసిన వాళ్ళు వాళ్ళిద్దరే. వాళ్ళతో పాటు కృష్ణ, శోభన్ బాబు వీళ్ళంతా కూడా వేషాలు వేసేవాళ్ళు ఆ సినిమాల్లో. బట్ ఇవాళ హీరోలు ఎవడన్నా 2వ సినిమా చేస్తున్నారని చూడండి, 2 హీరోలు ఉన్న సినిమాలు లేవు. అంత కలిసి ఉండేవాళ్ళు, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, ఫ్యామిలీలో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. వాళ్ళ మదర్ కానీ వీళ్ళ మదర్ కానీ శుభ్రంగా అబ్బాయి అని పిలిచి, ఈయన కూడా రామారావుని అబ్బాయి అని పిలిచేవాళ్ళు.
అట్లా కలిసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత పోటీతత్వానికి ఆయన కొంతమంది ప్రొడ్యూసర్లు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు కూడా రామారావుతో సినిమాలు తీశారు. పోటీతత్వం తీసుకెళ్ళినా కూడా ఇప్పుడు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఉండేవాడు, ఆయన సినిమా తీసాడు వీళ్ళిద్దరిని పెట్టి. 12 సినిమాలు ఎవరు చేస్తారు, ఎవరు చేయరు, అంత కాంబినేషను. రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, అందరూ బ్రదర్స్, కృష్ణరాజు కలిసి చేసేవాళ్ళు. అలా కలిసి ఉండేవాళ్ళు. నా వేషం ఏంటి, వాడి వేషం ఏంటి, అది పెద్దది నాది చిన్నది, ఈ గొడవలు లేవు, ఎప్పుడూ లేవు. మీరు చూశారు మధ్యలో ఎన్టీఆర్ గారికి కృష్ణ గారికి మధ్య చాలా ఆ విభేదాలు చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయినాయి. అంటే చిన్న తగాదా అండి, అది పెద్ద తగాదా కూడా కాదు. ఈయన దానవేర స్వరకరణ మొదలెడుతున్నాడు, కృష్ణ వచ్చి కురుక్షేత్రం తెద్దామని చెప్పేసి వాళ్ళు మొదలెడతాను. రామారావు చెప్పాడు, ఏమయ్యారు ఒకటే సబ్జెక్టు, నేను అదే తెస్తున్నాను, మీరు వద్దు ఆగండి అన్నాడు. ఆగండి అంటే అతను వినకుండా ఒక ట్రైన్ వేసుకుని మొత్తం ఉన్న ఆర్టిస్టులు అందరిని వేసుకుని వెళ్ళిపోయారు, రాజస్థాన్ వెళ్ళిపోయారు. కురుక్షేత్రం మొదలెట్టేవారు. అప్పుడు ఈయన ఏం చేయాలి, ఈ మానన్నా మానాలి. సరే ఎందుకులే మానటం అనేసి ఈయన దానవేర స్వరకరణ మొదలెట్టాడు. ప్రొడ్యూసరు, డైరెక్టరు, యాక్టరు అన్నీ ఆయనే. హైదరాబాద్లో సినిమా ఎవరు అవైలబిలిటీ ఉంటే వాళ్ళందరినీ పెట్టేసి తీసేస్తే అదేమో ఫ్లాప్ అయింది, ఇదేమో హిట్ అయింది. ఇందులో ఎన్నో ఫ్లాప్స్ ఉన్నాయి, దారాలు కనపడి అన్నారు, అయ్యి అన్నారు, ఏమున్నా కూడా రామారావు గారి పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ముందు ఆగల. కురుక్షేత్రం ఏమో కాస్ట్యూమ్స్ బాగున్నాయి అన్నారు, అదే తగాదా, ఇంక అంతకన్నా తగాదా లేదు వాళ్ళిద్దరికి, వేరే తగాదా ఏం లేదు. బ్రదర్ అనేవాడు ఆయన రామారావు అని వచ్చేసేవాడు, కలిసి ఉండేవాళ్ళు. ఆ చిన్న కారణమే కావచ్చు, కానీ ఈయన రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఈయన పైన ఒక ఫోకస్ చేస్తూ సినిమాలు తీయటం కావచ్చు, కొన్ని జరిగాయి ఆ టైంలో. కానీ మధ్యలో ఎవ్వరూ అదంతే కంటిన్యూ అవుతా ఉంది కదా. పాలిటిక్స్ మనకు అనవసరం, ఎందుకంటే 160 ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఓకే ఓకే, ఎవరెవరి దగ్గర నుంచి ఉన్నాయి వాళ్ళ పేర్లన్నీ చెప్పాలి ఇప్పుడు. ఓకే, అదే నేనుగా చెప్పాలి, బట్ వద్దు. ఓకే, ఎందుకంటే అందులో కొంతమంది బతుకున్నారు, కొంతమంది చచ్చిపోయారు. ఈయన మీద పగతో ఉండేవాళ్ళు వాళ్ళు, ఎందుకు అనవసరంగా. ఈయన ఏమనేవాడు తెలుసా, చనిపోయి ఎందుకు మన అనవసరంగా తిడుతున్నారు వీళ్ళు, మనం ఏమన్నా వీళ్ళని అనేవాడు, అంతే అనేవాడు. ఓకే, గొప్ప మనస్సు. ఎవడన్నా ఏమన్నా అన్నా కూడా పట్టించుకునేవాడు కాదు, ఎందుకు అంటున్నారు అలాగూ అనేవాడు తప్ప మళ్ళీ ఎదురు తిడదాం అనేవాడు కాదు. పక్కన మేమనేవాళ్ళం, తిడదామండి మనం అని, వద్దు వాళ్ళ పాపన వాళ్ళు పోతారు అనేవాడు. అంత గొప్ప మనసు. ఓకే ఓకే, అనవసరమైన పాలిటిక్స్ అయ్యి. ఇప్పుడు ఈయన ఒక విషయం చెప్పాలి, ఇంతకుముందు చెప్పాను, మీటింగుల్లో ఏమనాలో తెలియక ఆయన టవల్స్ తీసుకెళ్ళిపోతారు అనేవాడు. నేను అడిగా ఆయన్ని, అన్నయ్య టవల్స్ తీసుకెళ్ళిపోతావు అని అంటున్నారు, ఆ టవల్ కాస్ట్ ఎంత ఉంటుంది, రూపాయి పాద ఉంటుంది, మనకి ఎందుకు అవసరం అంటే, పిచ్చోడు అది కాదు, మన మేకప్ అంటే లక్ష్మితో సమానం. మనం మేకప్ వేసుకున్నంత కాలమే మనం లైమ్ లైట్లో ఉంటాం. మేకప్ అయిపోయిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ టవల్కి తుడుస్తాం. ఆ టవల్కి తుడిచి అక్కడ పడేస్తే వాడు తీసుకెళ్ళి ముడ్డి తుడుచుకుంటాడు, మూతి తుడుచుకుంటాడు, తొక్కి అక్కడ పడేస్తాడు, తెలియదు. అంటే మన లక్ష్మిని వాడికి ఇచ్చి పాడు చేయమని చెబుతున్నాం. అందుకని చెప్పి ఆ టవల్ ఎవరికి ఇవ్వను, నేను తీసుకెళ్ళి ఉతికిచ్చి ఆరేసి మళ్ళీ నెక్స్ట్ పిక్చర్కి వాడతాం, లక్ష్మితో సమానమే కదా అని చెప్పాడు. ఓకే, ఆ నీతి ఎవరికి తెలుస్తుంది? అదే షూటింగ్ అవగానే తుడిచేసి ఆ టవల్ అలా పారేస్తారు. ఓకే ఓకే, ఇవాళ వచ్చేతలకి టిష్యూలు వచ్చినాయి, టిష్యూలకు తుడిచి అవతల పారేస్తారు. బట్ తప్పది, అదే పవిత్రం కదా, మేకప్ అంటేనే పవిత్రం. రైట్, పవిత్రం అంటే వేసుకున్నామంటే లక్ష్మి నీ దగ్గర ఉన్నట్టే.
మేకప్ వేయకుండా ఉన్నామంటే నీ దగ్గర లేదన్నమాట, పోయినట్టు. ఆ కారణం అనమాట. ఆ కారణం కోసం ఆ టవల్ తీసుకొచ్చేవాడు, దాన్ని క్లారిఫై చేశాడు. చెప్పాను నేను తర్వాత. టవల్ పట్టుకెళ్ళటం ఆయన ఏమి రూపాయి పోవాల టవల్ ఏం చేసుకుంటాడు, ఎన్నెన్ని తీసుకెళ్తాడు. కానీ సార్ మీరు ఆయన్ని గమనించిన దాని ప్రకారం ఎంటైర్ ఆయన లైఫ్లో ఆయన స్వయంకృత అపరాధాలంటే ఏం చెప్తారు సార్? మనం ఆయన్ని క్రిటిసైజ్ చేసే అంత కాదు అంటే లేదు, మ్మ్. బట్ మాకు తెలుసు ఏం చేశాడో తప్పులు. బట్ ఆయన చెప్పకూడదు. మహానుభావుడు, ఆయనకి నచ్చింది చేశాడు అంతే. ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి మనం అనడానికి వీల్లేదు. ఆ టైంకి ఆయనకి నచ్చింది చేశాడు. కానీ మీరు చెప్పేవాళ్ళండి, మీరు కానీ లేకపోతే కొంతమంది శుభ్రంగా చెప్పేవాళ్ళం, వినేవాళ్ళు కాదు. ఆయనకి తోసించేసేవాడు అంతే. అదేలేండి. ఆయనకి తోసించేసేవాడు తప్ప దీనిలో ఈ నష్టం లేదు అని చెప్పేవాడు ఆయన. తర్వాత అనేవాళ్ళ పోనీ ఆ టైంలో మీరు చెప్పింది కరెక్ట్, నేను వెళ్ళలేకపోయాను అని ఏమన్నా? అది లేదు, అది కూడా ఉండదు. అది లేదు, అది లేదు, అది లేదు, ఎప్పుడూ లేదు. చేసింది ఏదో చేసింది అంతే. ఓకే, దానికి మళ్ళీ తిరుగులేదు. నేను తప్పు చేశాను, పొరపాటు అయిపోయింది, అయ్యో అనేది లేదు అసలు. ఆయన జీవితంలో లేదు. ఓకే. ఇది తీయాలంటే తీసేసేవాడు అంతే. ఈ సినిమా తీయాలంటే తీసేసేవాడు. సింహం నవ్విందని ఒక సినిమా తీశాడు, వద్దన్నారు, నేను తీస్తున్నాను అన్నాడు, తీసేశాడు. అశోక్ వద్దన్నాడు, బాలయ్య కూడా వద్దన్నాడు, తీసేశాడు. అట్టా మొండి మనిషి. ఓకే. ఇది చెయ్యాలి అంటే చేసేసేవాడు. ఓకే. మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పేంత ధైర్యం ఎవరికి లేదు. ఒకళ్ళు చెప్పినా కూడా పట్టించుకునేవాడు కాదు. అదేలే, పట్టించుకునేవాడు కాదు. ఓకే. తప్పని ఎప్పుడు తెలుస్తుంది? అది అంతా అయిపోయినాక తెలుస్తుంది. రైట్. నువ్వు తెలవదు కదా. అవును. తనకు ఆ క్షణంలో ఏది చేయాలనిపిస్తే చేసేసేవాడు మనిషి. ఓ మాట అన్నాడంటే మాటకు నిలబడేవాడు. లేకపోతే ఇప్పుడు కిలో 2 రూపాయల బియ్యం ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. కిలో 2 రూపాయల బియ్యం పెట్టినప్పుడు ఆ సెక్రటరీలంతా అడ్డం పడ్డారు. దేశం గుండం అయిపోతుంది, స్టేటు గుండం పడిపోయినా పర్వాలేదు, పేదవాడు 4 మెతుకులు తింటాడు, 2 రూపాయలు పెట్టండి అని చెప్పి ఆ సంతకం చేసేసాడు. అంత మొండి మనిషి. నలుగురికి ఉపయోగపడేది ఎప్పుడు చేసేవాడు. అదేలేండి. ఇది ఉపయోగపడుతుందంటే. రేప్ క్యారెక్టర్ల మాటికి ఎక్కువ, ఆల్మోస్ట్ ఒక రికార్డ్ అనుకోవచ్చు. కానీ మళ్ళీ ఈ లేడీస్ అంతా నా మీద పడతారు. ఇప్పుడు నేను ఏదైనా చెప్పానంటే మీరు వేరే మాట్లాడారంటారు. నేను మాట్లాడింది ఒకటి, వాళ్ళు అనేది ఒకటి. ఊరికో కేసు పెడతారు. ఎక్కడ పోలీస్ స్టేషన్ కనబడితే అక్కడలా ఒక కేసు. అందుకని అది వేషాలు. నేనేం చేయను, వేషం వేయమన్నారు, మీరు వచ్చి ఈ సినిమాలో ఇది చేయమన్నారు, చేస్తాను. నేను చేయడానికే కానీ నేను ఉంది, అంతేగాని నేను. ఇంకోటి సెంటిమెంట్ కూడా ఉందా సార్? అప్పుడు హీరోయిన్స్ అందరూ హీరోయిన్లు టాప్ హిందీకి వెళ్ళిపోయారు. ఓకే. అంటే ఒకటి ప్రపంచంలో అండి రేపు అంటారు తప్ప ఆడదానికి ఇష్టం లేకపోతే ఎవడో ఏం చేయలేడు. రేప్ చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక అమ్మాయిని పాడు చేయటం అంటే ఆ అమ్మాయి ఇష్టపడితే చేయటం, లేకపోతే లేదు. ఎవడి వల్ల కాదు. ఒట్టి మాటలు ఇవన్నీ. కాకపోతే ఇప్పుడు వచ్చేదానికి కొట్టి చంపటం, హింస పెట్టడం అలాంటి దుర్మార్గులు చేస్తున్నారు. బట్ చాలా తప్పైన విషయం అది. మనం చూస్తున్నాం కదా సార్, బలాత్కారం చాలామంది బయట అసాంఘిక చర్యలు జరుగుతూ ఉన్నాయి. అది 3 ఏళ్ళు 4 ఏళ్ల పిల్లలండి. అవును. దరిద్రం. ఇక అవును. వాళ్ళు ఏం చేయాలి? అసలు నిలువున కోసేయాలి. బట్ మనం ఏం చేయగలం? ఏం చేయలేము. కాసేపు బాధపడతాం, లేకపోతే ఏడుస్తాం, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, అంతకన్నా ఏం చేయలేము. సార్ మధ్యలో హీరోగా ట్రై చేశారు సార్ ఏమన్నా? నేను చేయలే, బిగినింగ్ నుంచి చేయలేదు. ఒక సినిమా ఆగిపోయినట్టుంది మీది. మరి రవికి కూడా హీరోగా వేయమని వచ్చారు. వస్తే వద్దయ్యా, హీరోగా పనికిరాడు, ఆడి హైట్కి హీరోయిన్లు దొరకరు, సాంగ్ చేసినా కూడా బాగాదు అని చెప్పి నేను మానిపించేసా. తర్వాత క్యారెక్టర్లు వేయటం మొదలెట్టాడు. ఓకే. ఓకే. ఫస్ట్ హీరో చేయాలనే నన్ను అసలు కథానాయకుడు అయిన తర్వాత కథానాయకుల్లో ఎక్స్ట్రా క్లోజ్ షాట్లు అన్నీ తీసి పెట్టారు. హేమమాధవరావును గోపాలకృష్ణ ప్రొడ్యూసర్ ఉండేవాడు. హీరోగా పెట్టి తీద్దామని
ఒక హీరోయిన్ పెట్టి వైజాగ్ అమ్మాయిని సాంగ్ రిహార్సల్స్ అన్నీ చేసాం. చేసినాక ఆ సినిమా హిట్ అయింది. హిట్ అయినాక ఆయన ఏం చేశాడు, వెళ్ళిపోయి పొలాలు కొనుక్కున్నాడు, సినిమాలు తీయండి నేనని. సో అక్కడ ఆగిపోయింది. ఇంకా హీరోకి మనం అనవసరం అని చెప్పి నాకే అనిపించి క్యారెక్టర్స్ మొదలెట్టాం. ఇక అసలు హీరో జోలికి వెళ్ళాల. ఓకే ఓకే. వస్తే ఆ సినిమాలోనే రావాలి, లేదంటే లేదు. ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేసుకోవడం అని క్యారెక్టర్స్ మొదలెట్టాం. క్యారెక్టర్లో రకరకాల క్యారెక్టర్లు, అన్ని క్యారెక్టర్లు వేసాం. కానిస్టేబుల్ కాడి నుంచి ఐజీ దాకా, డాక్టర్ కాడి నుంచి డీన్ దాకా, అలా అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాం. మన శారద గారు బాగా దోస్తీగా ఉండేవాళ్ళు, సిస్టర్ లాగా ఉండేది. శారద గారి కాంబినేషన్లో సినిమాలు మొదలెట్టాం. ఒక 4 ఫ్యామిలీలు బతుకుది అని, కలియుగ కృష్ణుడి గారి నుంచి జగన్నాటకం, పెళ్ళంటే నూరేళ్ళ పంట, ప్రెసిడెంట్ గారు అల్లుడు, ఇలా తీసుకుంటూ వెళ్ళి ఇక ఈ హీరోల చుట్టూ డేట్ల కోసం తిరగటం నా వల్ల కాల. అందుకని చెప్పి సినిమాలు మానేశా. అక్కడ ఫైనాన్షియల్గా మీ ఇద్దరి మధ్య, శారద గారికి మీకు మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు ఫైనాన్షియల్గా ఏమైనా వచ్చాయి? ఇవాళ వరకు లేవు మాకు. ఓకే. ఫైనాన్షియల్గా అసలు భేదాలే లేవు. ఓకే. ఎందుకంటే దాదాపుగా ఒక కలియుగ కృష్ణుడు తప్ప మిగిలిన సినిమాలన్నీ యావరేజ్. మన డబ్బులు సరిపోయాయి, మనం పెట్టిన డబ్బులు మనకు వచ్చాయి, లాస్ రాలేదు. ఆలోచన ఎవరిది సార్ ఫస్ట్, శారద గారిదా మీదా? నేనే చెప్పా, మీరే ఓ 10 ఫ్యామిలీలు బతుకుతాయి, సినిమాలు తీద్దాం మనం అని. అలాగే బ్రదర్ తీసేద్దాం, నేను ఉంటాను. ఇక ఆవిడని పెట్టుకున్నాం. మెయిన్ హీరో ఉన్నా కూడా ఆవిడ ఆ రోజుల్లో హీరో కింద లెక్కే. అదే ఆవిడని పెట్టుకుని తీసాం వరుసనే సినిమాలు. కానీ ఎన్టీఆర్ గారిని ఎందుకు అడగలేదు సార్? మీరు బ్యానర్ స్టార్ట్ చేశారు, ఆయనతోనే ఫాలో అవుతున్నారు. ఆయనతో తీసే అంత కెపాసిటీ లేదని. ఓకే. లేదని బాలకృష్ణతో తీసాం. అందుకని బాలకృష్ణతో తీసి అది 100 days పోయింది, ఫంక్షన్ చేసాం. అప్పటికే కొంతమంది డైరెక్టర్లు నా మీద కోపం వచ్చింది. మేమంతా ఉండగా నువ్వు వెళ్ళి అంటే మురళీని తీసుకొచ్చావంటే అని. మురళి అప్పుడు రామానాయుడు గారి దగ్గర ఉండేవాడు, వాడిని తీసుకొచ్చి ఈ సినిమా చేయించాను నేను. ఆ తర్వాత ఎందుకులే ఇంతమందికి మన మీద కోపం అని చెప్పి నేను హీరోలను వదిలేసాయిక. జగపతి బాబు అప్పుడే వచ్చాడు, అతన్ని పెట్టి జగన్నాటకం తీసాం. తీస్తే మంచి పేరు వచ్చింది అతనికి, మంచి పేరు వచ్చింది, పిక్చర్ కూడా హిట్ అయింది. ఆ తర్వాత హీరోల జోలికి వెళ్ళా నేను, తిరగలేక, డేట్ల కోసం తిరగలేక, రేపురా ఎల్లుండ్రా అనేవాళ్ళు. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఒకనొక సిచ్యువేషన్ వరకే ఉన్నారు, తర్వాత ఇంకా ఆయన లేదండి పార్ట్నర్షిప్ అని చెప్పి. ఆయన ఇప్పుడు కూడా నాకు పార్ట్నరే. ఓకే. తర్వాత డబ్బింగ్ సినిమాలు చేశారు వాళ్ళు, నేనేమో హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. షిఫ్ట్ అవ్వాల్సి వస్తే ఆ డబ్బింగ్ సినిమాలు అన్నీ లాసాయి. అదో నీ వాటా 20 లక్షలు కట్టు అనేవాళ్ళు. సరే 20 లక్షలు కట్టేసేవాళ్ళం. ఈ బాధలన్నీ ఎందుకులే అని చెప్పేసి ఆఫీస్ మూసేయమన్నా. ఆఫీస్ మూసేయండి, సినిమాలు తీయొద్దు మనం అని చెప్పేసి అప్పుడు ఆపు చేసాం. అది నిర్ణయం మీదా సార్? రాధాకృష్ణ గారు నాదే. మీదేనా? ఓకే. రాధా గారు సొంత బ్రదర్లాగా ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నాడు. ఇంకా మనం చేయలేములే, ఇప్పుడు నేను ఉండలేదు, ఆయన ఒక్కడే తిప్పలు పడలేడు. ఇప్పుడు గవాల్ని మీరు 10 లక్షలు అడిగారు, కాదులే 7 లక్షలు చేసుకో అని అనలేడు ఆయన. నేనైతే అనేస్తా. సరే ఇవన్నీ జరగాలంటే మళ్ళీ నేను హైదరాబాద్లో బిజీగా ఉన్నా, వేషాలు, మళ్ళీ ఇవన్నీ మానుకుని వెళ్ళాలి. దాని బదులు మానేయటమే బెటర్ అని ఆఫీస్ కూడా నా ఇంటి ఎదురుగానే ఉండేది. ఆఫీస్ మూసేయమన్నా, మూసేశారు, అయిపోయింది. సార్ జగపతి బాబు గారి సినిమాకి వాళ్ళ ఫాదర్ ఏమన్నా సపోర్ట్ చేశారు సార్ మీకు ఫైనాన్షియల్గా? ఎందుకంటే బిగినింగ్ డేస్ తన కెరీర్కి అస్సలు లేదండి, ఫైనాన్షియల్గా ఎవరూ సపోర్ట్ లేదు. అప్పుడు ఎంత అండి, రెమ్యూనరేషన్ లేవు, చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేసేవాళ్ళం ఎప్పుడు. ఎవరిని మనకి ఆఫీస్కి రానివ్వటం అవన్నీ లేవు. దానిలో కూడా డబ్బింగ్ రత్నకుమార్తో చెప్పించామనుకుంటా బిగినింగ్ డేస్. అందుకని అతని డబ్బులు అతనికి ముందే ఇచ్చేసాం. ఫైనాన్షియల్గా మాకు ఎవరూ బ్యాక్గ్రౌండ్ లేరండి.
అది రెండో సినిమా కదా సార్ అతనికి? అంతే. ఫస్ట్ది వాళ్ళ బ్యానర్లో చేశారు, వాళ్ళ బ్యానర్లో చేశారు, నెక్స్ట్ మీకు ఇచ్చారు. ఆ పేరు వచ్చింది మనది. అదే అదే అదే. అంతేగాని ఫైనాన్షియల్గా ఎవరు లేరు. మేమిద్దరమే తిప్పలు పడేవాళ్ళం. ఏదైనా అవసరమైతే గబాల్ని ఇల్లు తాకట్టు పెట్టి 2 లక్షలు తెచ్చేవాళ్ళం, మళ్ళీ కట్టేసేవాళ్ళం. అప్పుడు నాకు ఇల్లు ఉండేది అక్కడ చెన్నైలో. రామారావురే ఓపెనింగ్ ఆ ఇల్లు. అవును అవును. వచ్చి మీ అన్ని కార్యక్రమాల్లో ఆయన ఉండేవాళ్ళు కదా. ఆవును తోలుకొచ్చి ఆయనే కొబ్బరికాయ కొట్టి ఆడపిల్లలతో పూజ చేయించి వెళ్ళిపోయేవాడు. అదే ఆ ఇల్లే తాకట్టు పెట్టేవాళ్ళం, 2 లక్షలు తెచ్చేవాళ్ళం, మళ్ళీ కట్టేసేవాళ్ళం, మళ్ళీ అట్ట తిప్పలపడ్డాను తప్ప ఫైనాన్షియల్గా మాకు ఎవరు సపోర్ట్ లేరు. 1200 రూపాయలు ఇంటి నుంచి 12 రూపాయలు 15 రూపాయలు ఇంటే 15 రూపాయలు ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు అప్పటికి 2 ఆడపిల్లలు పుట్టారు అక్కడ. అవును. మీ మిస్సెస్ ఎందుకండి ఈ కష్టాలు, వెళ్ళిపోదామని ఎప్పుడు మిమ్మల్ని అబ్జెక్ట్ చేయటం కానీ అనలేదా? ఎందుకంటే పైగా మీది లవ్ మ్యారేజ్ కదా. మాది లవ్ మ్యారేజ్. మా మిస్సెస్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే రామారావు దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మా ఆయన ఏంటి శోభన్ బాబు కన్నా ఏం తక్కువ, మీరు మంచి వేషాలు ఎందుకు ఎవరు అని అడిగేది. అంత గట్స్ ఉన్న ఆడది. డేరింగ్, సపోర్ట్ చేసేది. వెళ్ళిపోదాం పద, ఇక్కడే వేషాలు ట్రై చేద్దాం, మళ్ళీ వెనక్కి ఏం వెళ్తాం అని చెప్పేది. ఓకే. తనే. అప్పుడు చీకటి తెరలని ఒక నాటకం వేస్తున్నాం. నాటకం వేస్తానంటే హీరోయిన్ దొరకల. ఏం చేయాలి, అప్పుడే కొత్తగా పెళ్ళయింది. ఏం చేయాలి ఆలోచిస్తా, నువ్వేంటి నీ పొజిషను, ఈ వేషం చదువుతావా అన్న. చదువుతానంది. మనం ఏదంటే అది డేరింగ్ అనమాట. ఇక వేసి ఆ వేషం హైదరాబాద్లో వేసాం చీకటి తెరలో. చేస్తే బెస్ట్ ఆర్టిస్ట్ వచ్చింది ఆవిడ. ఓకే. ఇవాళ కూడా కప్పు ఉంది ఇంట్లో. ఓకే. అంత ఎంకరేజ్ చేసేది నన్ను. ఓకే. ట్రై చేయమనేది. ట్రై చెయ్యి, వస్తాయి, వాళ్ళకి రేపు వస్తాయి. బాధలు పడ్డా కూడా అవసరమైతే పుస్తులు కూడా తాకట్టు పెట్టేసేది. మంచి సపోర్ట్. అప్పుడు పొజిషన్ అయితే కదా, అదేనండి. బస్సు ఎక్కడానికి 20 పైసలు ఉండేవి కాదు. సరే ఇదిగో ఇది పెట్టి 50 రూపాయలు వస్తాయి, 50 రూపాయలు ఈ నెల ఇంటి కట్టేద్దాం అనేది. అంత డాషింగ్ అనమాట. అంత సపోర్ట్ చేసేది నాకు ప్రతిదీ. ఆవిడకి ఇచ్చిన మాట ప్రకారం మీరు ఈ వ్యసనాలకు వేటిక లోను కాల. బయలుదేరి వచ్చే రోజునే చెప్పిందిగా, అక్కడికి వెళ్తే అంతా పాడైపోతారంట. అంటే నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను మందు తాగను, అమ్మాయిలమ్మటి తిరగను, సిగరెట్ తాగను, నమ్ము అని చెప్పి. అప్పుడు నమ్మింది. నేనేం చెప్పేది నమ్మేది. లవ్ మ్యారేజ్ ఇద్దరం చూసుకున్నాం. తను అడిగింది నన్ను, పెళ్లి చేసుకుంటావా అని. పట్టు చేసుకుందామని చేసేసుకున్నాం. అసలు ఆ స్పీడు. ఎన్ని రోజులు జరిగింది సార్ లవ్ మీ ఇద్దరి మధ్య? అంతా కలిసి 1 వారం రోజులు. అంతేనా? అంతే. ప్రేమ లేఖలు కానీ అట్లాంటి అయ్యా అసలు ఏమీ లేవు. ఓకే. తనే అడిగింది నన్ను, ఓకే పెళ్లి చేసుకుందామా. ఓకే. చేసుకుందాం పద అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కలిసి బెజవాడలో కళ్యాణ మండపం ఉంటే అది బుక్ చేసి దానిలో పెళ్లి చేసేసుకున్నాం. కానీ పెద్ద ఫ్యామిలీ కదా సార్, ఒప్పుకున్నారా? మీది చాలా పెద్ద ఫ్యామిలీ. మీ వాళ్ళంతా ఒప్పుకోలా. చెప్పి వాళ్ళకి తెలిసేదాకా ఎక్కడ ఉంది, పెళ్లి చేసుకుని కాపురం పెట్టేస్తే. అవునా? ఓకే. మాది పెద్ద ఫ్యామిలీ. 7 బ్రదర్స్, మా నాన్నవాళ్ళు 4 సిస్టర్స్, 11 మంది ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఎవరికి చదువు లేదు, అంతా వ్యవసాయమే. నేనేంటంటే మన పిల్లలకి చదువు చెప్పించాలి అని చెప్పి నేను వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేశా. ఏమైనా సరే వీళ్ళని బాగా చదువు చెప్పించాలి. అందుకని 3 పిల్లలు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు, బాగా చదువుకున్నారు, హ్యాపీగా ఎవరు బతుకుతున్నారు. ఇప్పుడు ఇక అమ్మాయిలు 2 ఏమో అమెరికాలో ఉన్నారు. అందుకని రవి కరోనా పీరియడ్ కదా, బాగాలేదు కదా, నువ్వు మా ఇంటికి వచ్చే అన్నాడు. రవి ఇంటికి వచ్చేసి రవి ఇంట్లో ఉన్నా. మీరు 19 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నారు. అవును. ఆవిడ దూరం అయింది మీకు. మీ ఏజ్ అప్పుడు 22 ఇయర్స్ అనుకుంటా. ఒక 6 ఇయర్స్ 5 ఇయర్స్ 27 ఇయర్స్, ఒక 9-10 ఇయర్స్లోనే ఈ సంఘటన జరిగింది. అయిపోయింది కదా. 3 పిల్లలు, ఆవిడ వెళ్ళిపోయింది. ఇక అక్కడి నుంచి ఏంటంటే మీరు ఎప్పుడు రెండో పెళ్లి చేసుకోవాలని కానీ ఎప్పుడు ఆలోచించాల? అసలు ఎప్పుడూ ఆలోచన రాలా. ఎందుకంటే ఈ పిల్లల్ని చదివించాలి, మెయిన్ మైండ్లో అది కొడుతుంది నాకు. ఎవరైనా ఇంకొక మనిషి వస్తే ఏమవుతుందో తెలియదు.
రామారావు గారు చెప్పాడు, తారకమ్మ గారు చెప్పింది, పెళ్లి చేసుకో ఓల్డ్ ఏజ్లో. మా అమ్మ చెప్పేది, ఓల్డ్ ఏజ్లో ఇబ్బందులు పడతావు నువ్వు, అందుకని ఇంకొక అమ్మాయిని చేసుకోమని. లేదు, ఆ అమ్మాయి చూడొచ్చు చూడకపోవచ్చు, చూస్తే ఓకే, చూడకపోతే ఇంకో ఫ్యామిలీ అవుతుందిగా. మెయిన్ వీళ్ళ ముగ్గురిని చదివించడమే మెయిన్ అని చెప్పి పొద్దున్నే 5ంటికి నేను లేచి వాళ్ళ ముగ్గురిని లేపి కూర్చోబెట్టి చదివించి నేను వాకింగ్కి వెళ్ళేవాడిని. అలాగే చదువుకున్నారు వాళ్ళు. ఎక్కడా కూడా ఒక కాలేజీకి రూపాయి కట్టాలి అని ఆ గొడవ లేదు. మెరిట్లోనే వచ్చింది సీట్లు, ఎప్పుడు మెరిటే. పైగా నేను మీరేం చదువుతారో అదే చదువుకోమనేవాడిని. ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు ఇలా చెప్పేవాడిని కదా అసలు. మనం ఎందుకు రుద్దడం, అప్పటికే వచ్చేది థాట్, మీ ఇష్టం, మీరేం చదువుతారో చదువుకోండి. ఒక అమ్మాయి ఎంఏ ఉంది, ఒక బీకామ్ చేసిన తర్వాత ఎంబీఏ చేస్తా అన్నాడు, చేసుకోమన్నా. ఇంకొక అమ్మాయి ఎంఎస్ చేస్తాను, చేసుకోమన్నా. చేశారు అలాగే. అవును, చేసి బాగా చదువుకున్నారు. అవును, అందరికీ ముగ్గురు కూడా మనం ఏదైతే అనుకున్నామో అది నెరవేర్చారు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరో చదువుకోలే, అందరూ వ్యవసాయమే. నాకు తెలిసి కూడా మాకు కూడా ఒక 30-40 ఎకరాలు మా నాన్న కౌలుకు కానీ మాది కానీ చేస్తూ ఉండేవాడు. సమ్మరు నేనేమో మేనమామల ఇంట్లో పెరిగా, ఇక్కడ ఉంటే చదువు రాదని అటు దోచారు. సెలవులకు వచ్చినప్పుడు పొలం వెళ్తూ ఉండేవాడిని సరదాగా మా నాన్నతో పాటు, అటు తిరిగి వచ్చేవాళ్ళం. కానీ అంటే ఓవరాల్గా ఒక రకంగా అది చాలా టఫ్ అండి. అంటే ఒక సినీ ఫీల్డ్లో ఇది చూసుకుంటూ ముగ్గురు పిల్లల్ని చిన్న వయసులో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా టఫ్ జాబ్. కరెక్టే, వాళ్ళందరినీ ఆ శక్తి ఇచ్చాడు. వేరే దుర్వ్యసనాలకు పోకుండా ఎప్పుడైతే మనం ఆ రోజు మాట ఇచ్చామో ఇవాళకి కూడా అలాగే ఉన్నా నేను. అదే సిగరెట్ లేదు, మందు లేదు, ఎక్కడికైనా తిరగటం లేదు, అమ్మాయిలు గొడవ లేదు. అవన్నీ చేస్తే ఎక్కడుండేవాళ్ళు ఈ పిల్లలు, పెరిగేవాళ్ళు కాదు తెలియదు, అవును, ఏమైపోయేవాళ్ళు తెలియదు. కరెక్ట్, తలా ఒక రూట్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఎగ్జాక్ట్. మా నాన్న చేస్తున్నాడు కాబట్టి ఇవాళ జరిగేవన్నీ అంతే కదా. అవును, మా నాన్న మందు కొడుతున్నాడు కాబట్టి మేము మందు కొడతాం, మా నాన్న తిరుగుతున్నాడు కాబట్టి మేము తిరుగుతాం. అవన్నీ లేకుండా ముగ్గురు సిస్టమేటిక్గా పెరిగారు. అవును, ఇవాళకి కూడా రవి కనీసం బీర్ కూడా తాగడు, వాడి గొడవ వాడిది. ఇవన్నీ మనతో వచ్చినాయే. పొద్దున్నే ఎక్సర్సైజులు చేసుకోవటం, వాడి లైఫ్ వాడు లీడ్ చేసుకోవటం, ఎవరి దగ్గరికి వెళ్ళడం, కలవడం, అలా అలవాటైపోయింది. మీరు పిల్లల బాధ్యతలు ఓవరాల్గా మొత్తం ఇప్పుడు వెల్ సెటిల్ చేశారు, అందరినీ ఒక రూట్లో ఒక మంచి స్థాయిలో ఉన్నారు పిల్లలు. తర్వాత మదర్ని కూడా మీరు చాలా వరకు కూడా మీరు చనిపోయే వరకు మీరే చూసుకున్నారు. ఆవిడ వల్లే పెరిగారు పిల్లలు. కానీ సిస్టర్ ఎక్కడ మిమ్మల్ని అపార్థం చేసుకున్నారండి? మీ పైన కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది సిస్టర్కి? ఏమొచ్చిందంటే మా ఊళ్ళో ఒక సైట్ వచ్చింది మన ఇంటి పక్కనే. ఆ సైట్ కొనడానికి రవి మనకు కలుస్తుందని వెళ్ళాడు. వెళ్తే వాళ్ళనే మాట్లాడమన్నాడు, మాట్లాడితే వాడు 12 లక్షలు ఎంతో చెప్పాడు. కదిలో 10 లక్షలు ఇస్తామన్నాం అని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఒక నెల రోజుల్లోపు ఆవిడ రెండో కొడుకున్నాడు, వాడు 18 లక్షలు పెట్టి ఆ సైట్ కొనేసాడు. ఓకే, దేనికి కొన్నావురా నువ్వు, నీకు అవసరం ఏముంది, అది నీకు కలవదు, ఇది మాకు కలుస్తుంది. కలిస్తే అక్కడ పూల పక్కలో అవన్నీ పెడదాం అనుకుంటే వాళ్ళకి దుర్బుద్ధి వచ్చి ఈ ఇల్లు కూడా మాకు ఇచ్చేయమన్నారు. వాళ్ళు ఆ సైట్లో ఇల్లు కట్టారు. ఇల్లు కట్టుకున్నారు కదా మీరు, ఆ ఇంట్లోకి వెళ్ళిపోండి అని అంటే నేనేం చెప్పానంటే, నువ్వు నీ మొగుడు చచ్చిపోయేదాకా ఈ ఇంట్లో ఉండండి, చచ్చిపోయిన తర్వాత అది ఏమవుతుందో తెలియదు, ఎవరికి ఇస్తాము, లైబ్రరీకి ఇవ్వచ్చు, లేదా పంచాయతీకి ఇవ్వచ్చు, ఏది మేము రాము, నా ముగ్గురు పిల్లలు ఇక్కడికి రారు, నేను రానప్పుడు మీరు ఉండండి అంటే వాళ్ళకి దుర్బుద్ధి వచ్చి ఇది మాకు రాసివ్వమన్నారు. రాసివ్వటం ఏంటి, దేనికి రాసివ్వాలి, అది మిమ్మల్ని ఉండమన్నాగా, నేను చచ్చిపోయేదాకా ఉండమన్నాగా అని చెప్తే వెంటనే వాళ్ళు కోర్టుకు వెళ్ళిపోయారు.
వాళ్ళ రెండో కొడుకున్నాడు, చాలా దుర్మార్గుడు. వాళ్ళ అమ్మకి తెలవకుండా మా అమ్మకి నేను అన్నం పెట్టలేదు, మా అమ్మకి బట్టలు ఇవ్వలేదు. మా అమ్మ వచ్చేదానికి మా ఆవిడ లేదు, అప్పటికే చచ్చిపోయింది. మా ఆవిడ చూడలేదు, చీరలు ఇవ్వలేదు అని చెప్పి కేసు పెట్టారు. పెట్టి ఒక విల్లు తయారు చేశారు. ఆ విల్లు వాళ్ళకి రాసి ఇచ్చినట్టు ఏదో ఫోర్జరీ చేసి, ఎందుకంటే ఆ పాస్పోర్ట్లు దాని అగ్రిమెంట్లు అన్నీ నా దగ్గరే ఉన్నాయి. కోర్టుకు వెళ్ళారు. ఫస్ట్ టైం నేను కోర్టుకు వెళ్ళటం. ఎందుకు వెళ్ళారు అని చెప్పి అడిగితే మాట్లాడరు ఎవరు. అది ఆ విధంగా ఆ కేసు జరుగుతుంది. కానీ ఎప్పుడన్నా చెప్పారండి సిస్టర్కి నచ్చ చెప్పారా ఎందుకమ్మా అయ్యా అని ఎప్పుడన్నా? ఈయనదో దాని మాట ఆడు కొడుకు మాట ఏంటుంది. అదే పిల్లల వల్ల ఇదయ్యేది. ఎందుకు సంతకం పెట్టావంటే వాళ్ళు పెట్టమన్నారు, నేను పెట్టేశాను అంది. ఓకే. దాని మొగుడు చచ్చిపోయాడు, ఒక్కతే ఉంటుంది, పక్కన ఇల్లు ఉంది, 2 అంతస్తుల మేడ కట్టారు, అందులోకి వెళ్ళిపోవచ్చుగా. బట్ ఎందుకో తగదా మరి వాళ్ళకి. మనమేమో వెళ్ళేది లేదు అసలు. నేను వెళ్ళి దాదాపు 8 ఏళ్ళు పైన అయింది. అదేనండి, మనకు అవసరం లేదు. రైట్. ఇప్పుడు అది వెనక ఆ రోజు వచ్చి రవిని ఇల్లు మాకు ఇచ్చేయండిరా అంటే రవి తీసుకోమనేవాడు. రాకుండా కోర్టుకు వెళ్ళారు. సరే వెళ్ళండి, మీ కర్మ అది, మేమేం చేస్తాం, మేము రాము. ఎవడో లాయర్ని పెడితే ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. అదే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ ప్రాపర్టీ రావాలి. అది పెద్ద ప్రాపర్టీ కూడా కాదు, అంటే ఒక 10-12 లక్షలు చేస్తుందేమో. అదేలేండి, అదే పెద్ద ప్రాపర్టీ కూడా కాదు. ఒక రకంగా అదే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే లైఫ్ మొత్తం మీద చూసుకుంటే అదొక్కటే బ్యాడే, అదొక్కటే కనిపిస్తుంది. బ్యాడ్ డే. అదే అదే మన మీద ఇంతవరకు అసలు బ్యాడ్ లేదు. అదే అదే ఎవరేది అడిగితే ఇచ్చేసేవాడిని. మొన్న ఆ గుడికి కూడా వచ్చారు, 1 లక్ష రూపాయలు ఇవ్వమని. ఆ గుడికి 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపించాం. అట్టాగే ఇచ్చేవాళ్ళం, ఏముంది పెద్ద ఇది. మా ఊళ్ళో గుడి కడతా అంటే ఆ గుడికి వచ్చారు ఆ ఊళ్ళో వాళ్ళు. ఏంటరా అంటే నువ్వు 1 లక్ష అన్న ఇవ్వాలి, 1 లక్ష ఇచ్చి పంపించాం. ఓకే ఓకే. మనం దాచుకోవడం లేకపోతే పట్టుకెళ్ళిపోవడం. ఇప్పుడు రేపు పోయామనుకోండి, రూపాయి పట్టుకెళ్తామా ఎవడన్నా? ఇప్పుడు రేపు చచ్చారు వాళ్ళు, చచ్చిపోతే ఏమైనా పట్టుకెళ్తారా? ఆ ఇల్లు ఏమైనా తీసుకెళ్తారా? లేదు, మన దగ్గర ప్రాపర్టీ ఉంది, ఈ ప్రాపర్టీ ఏమైనా పట్టుకెళ్ళగలమా మనం? రూపాయి తీసుకెళ్ళలేము. తీసుకెళ్ళి కట్లు అక్కడ పారేస్తారు, కాల్ చేస్తారు, అయిపోయింది. కానీ నేను సంపాదించేయాలి అని సాటిస్ఫాక్షన్ నాకు ఉన్నది చాలు. పిల్లలు చదివించాలనుకున్నాం, చదువుకున్నారు చాలు, ఇంకంతకన్నా ఏం కావాలి. ఆ జీవితంలో ఆ సాటిస్ఫాక్షన్ కన్నా లేదు. వేషాలు వేసాం, వాళ్ళ కోసమే వేషాలు వేసాం. కళామ తల్లి పోషించింది, పిల్లలందరినీ చదివించింది, పెద్ద చేసింది, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసింది కళామ తల్లే. అందుకని కళామ తల్లికి నేను దండం పెడతా. సార్, ఎన్టీఆర్ గారి తర్వాత మీరు గమనించినటువంటి బాలకృష్ణ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మీరు అంటే ఆ వారసత్వాన్ని చూసుకునేటట్లయితే అటు బాలకృష్ణ గారు కానీ ఎన్టీఆర్ గారిలో ఎవరిలో మీరు ప్రధానంగా చూశారు? మనకు అందరూ ఒకటేనండి. బాలకృష్ణ ఒకటే, ఎన్టీఆర్ ఒకటే. కాకపోతే మనం వెళ్ళగానే పెద్దవాళ్ళు అని చెప్పి వాళ్ళ ఫాదర్కి కొలీగ్ అని లేచి నుంచుని మాట్లాడతారు, లేచి నుంచుని మాతో ఇద్దరు మాట్లాడతారు. ఇద్దరితోనూ అలాగే ఉంటాం, ఇద్దరితోనూ యాక్ట్ చేసాం. ఇద్దరు కొడుకులుగా వేశారు నాకు. రామారావు కొడుకు వేశాడు, వీళ్ళిద్దరు కొడుకులు వేశారు. అందుకని నేను చెప్పానుగా, బిగినింగ్ నుంచి మనకు కాంట్రవర్సీ లేదు, అందరూ ఒకటే, అందరూ ఈక్వల్. వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని లేదు. ఎందుకంటే హరి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు తెలుసు వీడు ఎన్టీఆర్ పుట్టడం అదంతా మన ముందే జరిగింది. అవన్నీ నేను వెళ్ళి నాకు ఇది కావాలి అని చెప్పి ఎవరిని అడగను. నాకు ఈ వేషం కావాలరా, వేషం ఉంటే చూడండిరా, ఖాళీగా ఉన్నాను, అసలు ఆ ప్రశ్నే లేదు. అది ఎక్కడి నుంచి, రామారావు దగ్గర నుంచి అలవాటైంది. వెళ్ళి అడగటం అనేది లేదు, వచ్చినాయి చేయటం, రాకపోతే కూర్చుంటాం. కానీ పార్టీ పెట్టిన తర్వాత సార్, పార్టీ పరంగా అంటే క్యారెక్టర్స్ పరంగా ఆయన ప్రతి కంపెనీలో మీరున్నారు, ఆయన చేసుకుంటూ వస్తూ ఉన్నారు, ఆయన రికమెండ్ చేసిన ప్రతిదీ. కానీ పార్టీ పెట్టిన తర్వాత మీరు ఆ పార్టీలో జాయిన్ అవ్వటం కానీ ఇవి కానీ జరగలేదు. అదే నేను అడిగా నేను చండశాసనం జరుగుతా అంటే పొలంలో కూర్చుని ఉన్నాం. అన్నయ్య మరి మీరు పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నారు కదా, మా పొజిషన్ ఏంటి, మేము కూడా రామా, నేను రానా అని చెప్పి అడిగా.
అడిగితే వద్దు 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 వద్దు, నేను ఇప్పటికే ఈ లోతు బురదలో కూర్చుకుపోయాను, మన వాళ్ళు ఎవరిని రావద్దని చెప్పు, మన హీరోలందరికీ చెప్పు, కృష్ణరాజు కృష్ణ మంచి వేషాలు రాయించుకుని మంచి సినిమాలు తీయమనం, ఈ పాలిటిక్స్ అంత దరిద్రం లేదు అసలు అని చెప్పాడు నాకు. అదే చెప్పాను నేను వెళ్ళాళ్ళకి, ఆయన ఇలా అంటున్నాడే, మంచి వేషాలు రాయించుకోమంటున్నాడు, మంచి సినిమాలు తీయమంటున్నాడు, పాలిటిక్సే వద్దంటున్నాడు అని చెప్పా. అంటే అప్పుడున్న గవర్నమెంట్కు సంబంధించి వాళ్ళకి ఫేవర్గా ఉంటూ ఈయన పైన ఈయన దూరంగా పెట్టడం లాంటిది కొన్ని జరిగాయి అంటారు, నిజమేనా? అవి వాస్తవేలేనా? ఒట్టిదే, అవన్నీ ఒట్టి మాటలండి. ఆయన్ని దూరంగా పెట్టడం అనేది జరగదు. అందరూ ఎలా ఉంటుందంటే, ఒక ఐఏఎస్ ఆఫీసరు రామారావుని చూడాలన్నాడు, సరే రావయ్యా తీసుకెళ్దాం, అందరూ కాళ్ళ మీద పడి దండం పెడతారంట, నాకు అలాంటి అలవాటు లేదన్నాడు. సరే రా అని చెప్పి పొద్దున్నే తీసుకెళ్ళి అన్నయ్య ఈయన పలానా సుబ్బారావు ఐఏఎస్ ఆఫీసరు, బ్రదర్ అన్నాడు. ఆయన టప్పని కాళ్ళ మీద పడిపోయాడు. ఓకే, అలా ఉంటాయి అన్నమాట. ఆయన్ని చూడగానే ఆయనలో ఉన్న తేజస్సు అటువంటిది. పొద్దున్నే ప్రాణాయామం చేసేవాడు, ఎక్సర్సైజ్ చేసేవాడు, ఆ ముఖంలో ఎప్పుడు కూడా దైవత్వం కనపడేది. ఆ ఐఏఎస్ ఆఫీసర్ కాళ్ళ మీద పడిపోయి లేవడం, సరే లేవయా అని చెప్పే. అలా ఉంటుందన్నమాట. దూరంగా పెట్టడం అనేది ఎవడి వల్ల కాదు, ఆయన కనపడగానే ఐస్ అయిపోతారు, ఐస్ అయిపోయి ఆయనలో కలిసిపోతారు. ఎవరో పెట్టలే దూరంలో, ఎవరో పెట్టలే నాకు తెలిసి, కలిసే ఉండేవాళ్ళం కదా. ఎవడన్నా దూరం పెట్టాలి, ఆయన డబ్బు తినాలంటే వాళ్ళు నాశనం అయిపోయేవాళ్ళు. అవి కూడా చూసాను నేను. సెట్లో మీరుంటే సార్ ఒక సందడి వాతావరణం ఉంటుంది, షూటింగ్ జరుగుతుందనేది కూడా తెలియదు, అవును, అంత బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ కొంతమంది అపార్థం చేసుకోవచ్చుగా, ఆ విధానాన్ని కూడా కొంతమంది అపార్థం చేసుకునే సందర్భాలు ఉంటాయి కదా. అపార్థం చేసుకునే ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు. ఓకే, అందరితోనూ సరదాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరున్నారు, మీరు మూతి ముడుచుకుంటే మీ మీద ఒక జోక్ వేసేవాళ్ళం, నవ్వుకునేవాళ్ళు, అదే కలిసిపోయేవాళ్ళు. అందుకని ఎవడో అపార్థం చేసుకునేవాళ్ళు లేదు. అది ఇంటర్నల్ లోపల పెట్టుకొని అదే అస్సలు ఎవరికీ లేదు, నాకుండదు అసలు. మీరు కల్మషం లేకుండా అనేస్తారు, బట్ వాళ్ళ మనసులో అది ఒక పెట్టుకొని కొంతమంది ఉంటారు, కొంతమంది వ్యక్తులు అట్లా ఉంటారు. రామారావు గారికి ఏంట్రా ఎంత దగ్గర ఏడీడు అని అనుకునేవాళ్ళు ఉంటారు. దానికి మనం ఏం చేస్తాం, మన ప్రవృత్తి వృత్తి అదేలేండి. కలిసి ఉండేవాళ్ళం, మనకు లోపల ఏమీ లేదు, కల్మషం అనేదే లేదు. వీడికి ఏదో దుర్మార్గం చేద్దాం, వీడికి అన్యాయం చేద్దాం అని ఎప్పుడూ లేదు. ఉంటే నేనే రామారావు దగ్గర వేషాలు చెప్పేవాడిని, ఇతను ఆ వేషానికి బాగుంటాడు అన్నయ్య అని చెప్పేవాడిని. పిలవండి అనేవాడు. అలా ఉండేది. అంత ధైర్యం ఎవరో చేసేవాళ్ళు కాదు. ఈవెన్ రావుగోపాలరావు, సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఉంటే నాకు వేషాలు చెప్పేవాళ్ళు కాదు. అంటే వస్తే వాళ్ళకి మళ్ళీ మొగుడవుతాడేమోనని మన తిప్పలేవో మనం పడతా ఉండేవాళ్ళం. బట్ నేను ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. నాకు ఇంకా కావాలి, ఏదో కావాలి అని నాకు లేదు అసలు. అందుకని నేను హ్యాపీగా ఉన్నా ఇవాళకి. మాలో ఈ మధ్య కూడా మళ్ళీ సేమ్ పాతది రిపీట్ అవుతుంది. ఒక యునానిమస్గా గెలవటం కానీ ఇట్లాంటివి కానీ జరగలేదు. మీరు ఒక కమిటీలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ప్రకాష్ రాజ్ గారికి మీకు మధ్య విభేదాలు తలెత్తాయి కదా ఆ టైంకు. విభేదాలు అంటే అతనే చేసుకున్నాడు, మనం ఏం చేయలే. ఎవరో ప్రొడ్యూసర్కి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, అతను కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు అసలు. కంప్లైంట్ చేస్తే మా నుంచి అతనికి ఒక లెటర్లు రాశారు, 24 లెటర్లు రాశారు, రెస్పాన్స్ లేదు. ఏం చేయాలని చెప్పి కమిటీ చూస్తే అతన్ని సస్పెండ్ చేద్దాం, అతనితో ఎవరో యాక్ట్ చేయకూడదు అని చెప్పి డిసైడ్ చేశారు. మీరే కదా సార్ కమిటీలో ఉంది? నేను ఉన్నాను, శివకృష్ణ, చాలామంది ఉన్నాను. అంటే చీఫ్. ఓకే, అంతకన్నా ఏం చేయలేం కదా. అతనితో మాలో ఉన్నవాళ్ళు ఎవరు యాక్ట్ చేయకూడదు. వెంటనే అతను ఏం చేశాడు, హట్ వేసాడు, టెంట్ వేసాడు మా ఆఫీస్ ముందే, హంగర్ స్ట్రైక్ అన్నాడు. సరే అప్పుడు అతనితో తీసే సినిమాలు ఉన్నాయి, హీరోలు వాళ్ళు వెళ్ళిపోయి నిమ్మరగాసం ఇచ్చి లేపేశారు. ఇక ఆ తర్వాత నేను పట్టించుకోలే, ఎందుకు మనం వేస్ట్, ఏదైనా చేసినా కూడా నిలబడరు, ఎవడు కూడా వాడిది, ఎవడు స్వార్థం వాడిది. తెలుగు సినిమాలో స్వార్థం ఎక్కువ.
కానీ ఇప్పుడు సపోర్ట్ చేస్తారు సార్. ఇప్పుడు మరి ఆయన ప్యానల్గా ఆయన ప్రెసిడెంట్గా నిలబడబోతున్నారు, మీకు తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ రీసెంట్గా ప్యానల్ అనౌన్స్ కూడా చేశారు. అవన్నీ చెప్పకూడదండి యాక్చువల్గా. బట్ ఇప్పుడు ఆ విష్ణు వచ్చి ఇప్పుడు 15 ఏళ్ళుగా దాదాపుగా మా ఆఫీస్ కట్టాలనే ప్రతి వాళ్ళు ట్రయల్ చేస్తున్నారు. 7-8 మంది మారిపోయారు, ఎవరో కట్టల. ఇప్పుడు ఆ విష్ణు వచ్చి నేను కడతాను నా సొంత డబ్బులతో మొత్తం ఆఫీస్ కట్టేస్తాను అంటున్నాడు. అడిగి యునానిమస్గా ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఇంకెందుకు దాని గురించి ఆర్గ్యుమెంటు. మళ్ళీ ఎలక్షన్లు పెట్టి అవి వచ్చేవాళ్ళు చేస్తారో చేయరో తెలియదు. అది నా సొంత డబ్బులతో నేను ఆఫీస్ కడతాను అంటున్నాడు. కట్టు, అదేగా ఆఫీస్ కోసమేగా ఈ తిప్పలన్నీ. నా ఉద్దేశం అది, యునానిమస్గా ఇచ్చేస్తే బెటర్. ఇప్పుడు లేకుండా నెక్స్ట్ 2 years తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజుని పెట్టుకోవచ్చు నిలబడితే. నేను అనుకోవటం అప్పుడు మన మాట ఎవరో వినరు అనుకోండి, మరి ఏమి డిసైడ్ చేస్తారు ఆ పెద్దలంతా కలిసి. జరుగుతుంది కదా. రవి గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ప్రొడక్షన్ మీరే కదా సార్ స్టార్ట్ చేశారు. మీ సొంత ప్రొడక్షన్లోనే ఫస్ట్ సినిమా అల్లరి తీసాం. అల్లరి అదే వాడి పేరే పెట్టి ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాడే. అక్కడ సినిమాలన్నీ ఆడేక అదే అంతవరకే చూసే నేను. ఆ తర్వాత తనే చూసుకుంటున్నాడు. ఓకే ఓకే. తెలుగుగలడు, చేసుకోగలడు, కెపాసిటీ ఉంది. కానీ నేను ఇంటర్ఫీర్ అవ్వను అసలు. ఏం చేస్తున్నావురా అని కూడా అడగను నేను. షేర్ చేసుకోరు అస్సలు. వద్దనే. అదే ఇప్పుడు ఎవరికాళ్ళకి ఇండివిజువాలిటీ ఇచ్చేసి ఇండివిజువల్గా పెరగాలి కదా. అదేలేండి. ఎంతసేపు మనం ఇప్పుడు ఒక తాడి చెట్టు ఎక్కుతున్నాడు, ముడ్డు పట్టుకుని ఎంతసేపు తోస్తాం పైకి, మొదటి మెట్టు ఎక్కిస్తాం, అక్కడి నుంచి వాడు ఎక్కాల్సిందే. అది నా ప్రిన్సిపల్. అలాగే తిప్పలు పడుతున్నాడు సార్. ఇక్కడ ఫిలిం నగర్ సొసైటీ క్రియేట్ అయిన తర్వాత మీకు ఇల్లు రాలేదు. నేను అప్లై చేయలేదు. ఎందుకని అప్లై చేయలేదంటే ఈవి గారు నేను మెంబర్స్ అందులో. అయితే ఒకరోజు ఓటు వేయడానికి వెళ్ళాం. అక్కడ వెనకమాల కామెంట్ చేశారు, వీళ్ళకి ఇల్లు కావాల్సి వచ్చిందా, వీళ్ళు కూడా వచ్చారు ఓటు వేయడానికి, వీళ్ళు మెంబర్సా అన్నారు. వెంటనే మేమిద్దరం క్యాన్సిల్ చేసాం మెంబర్షిప్. 500 మద్రాసులో కట్టాం. ఓకే. ప్రభాకర్ రెడ్డి గారు ఉండగా ఇద్దరం క్యాన్సిల్ చేసాం. మాకు వద్దు, మాకు ఇల్లు వద్దు, లేనాళ్ళకి ఇవ్వండి అని చెప్పి వదిలేసాం. నాకు ఇల్లు లేదు హైదరాబాద్లో. కానీ ఈవీ గారికి శాంక్షన్ అయింది తర్వాత అనుకుంటా కదా. అక్కడ అవ్వలేదు. అదే ఓన్గా కొనుక్కున్నారు అది. ఓకే. సొంతగా కొనుక్కున్నాడు. ఓకే ఓకే. అది కూడా ఎవరి దగ్గర కొన్నాడంటే ఎవరు ఆర్ట్ డైరెక్టర్ ఎవరితో కొన్నాడు, కొని డెవలప్ చేసాడు. ఓకే ఓకే. అలా రకరకాలుగా కొన్నారు అక్కడ. భూతాలరాజు ఒకటి ఉండేది, అదేమో ఈ అల్లురామలింగయ్య గారు కొన్నాడు. వాళ్ళ పక్క సైడ్ అవతలేమో కోట ఒకటి కొన్నాడు. అవును, కోట ఎవరిదో. ఇలా అందరూ అలా కొనుక్కున్నాయే. ఓకే ఓకే. పరిచూరు గోపాలకృష్ణ గారు వేరే కొన్నాడు. సొంతగా ఎవరికి రాలా, ఎవరూ అప్లై చేయలే. ఓకే ఓకే. మేమే అప్లై చేయలే, అదేలేండి. క్యాన్సిల్ చేసాం. ఓకే. ఆ మాట ఎందుకు పడాలని. రైట్. ఏదో మనం ఇల్లు లేక చచ్చిపోతున్నారు ఇల్లు అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. సరే వద్దులే, ఎందుకు మనకి, దూరంగా ఉందామని చెప్పి. ఈ మధ్య మీరు డివోషనల్గా ఎక్కువగా అంటే వేదాలు చదువుతున్నారు కదా. అవును. వేదాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? ఈ కరోనా స్టార్ట్ అయిన కాడి నుంచి. ఓకే. 4 వేదాలు తెప్పించాను. ఎందుకు వేదాలే స్పెసిఫిక్గా చదవాలని? ఎందుకు? తెలుసుకుందామని. ఓకే. వేదాల్లో ఏముందో తెలుసుకుందాం. వేదాలే కదా మనకు ప్రామాణికం. అదేలేండి. ఆ 4 వేదాలు తెప్పించాను, రామాయణం తెప్పించాను. ఆ పుస్తకాలన్నీ ఉన్నాయి, అవి చదువుతున్నాను. అది సంస్కృతంలో ఉంటాయి కదా సార్? తెలుగు అనువాదించారు. ఓకే. తెలుగు అనువాదం ఆహా. అన్నీ. నేను అన్నీ చదువుతా. బైబిల్ చదువుతా, ఖురాన్ చదువుతా, భగవద్గీత చదువుతా, 3 చదువుతా. ఓకే ఓకే. ఖురాన్ ఏమో వాళ్ళ ఫెస్టివల్ టైం చదువుతా. భగవద్గీత రోజు చదువుతా, రోజు ఒక అధ్యాయం ఓకే చదువుతా. బైబిల్ కూడా చదువుతా. నేను 3 పుస్తకాలు ఉన్నాయి ఇంట్లో. అదే. ఇంకెంతకన్నా చేసేది ఏమీ లేదు. ఇప్పుడు నేను ఇక బయట తిరగటం మానేశాను, ఇంట్లో కూర్చున్నాను హాయిగా, రవితో కాలక్షేపం. ఎంటైర్ మీ లైఫ్లో మీరు తెలుసుకున్న నీతి ఏంటండి? సిన్సియారిటీ అండి. వర్క్ అంటే సిన్సియారిటీ. మనసులో కుళ్ళు లేకుండా ఉండటం, పక్క మనిషిని ప్రేమించటం, అందరితో కలిసి ఉండటం. నీకు ఎంత ప్రాప్తి ఉంటే అంత వస్తుంది, నీకు వచ్చేది ఎక్కడికి పోదు. ఆ బేస్ని నమ్ముకుంటే అందరూ సుఖంగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.